అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నమ్మకస్తుడు. భద్రయ్య గల్లాపెట్టె దగ్గర కూర్చొని డబ్బు లెక్క పెడుతూ ఉండగా అతడి భార్య లక్ష్మి వచ్చి, ఇంకా మన మేకలు తిరిగి రాలేదు. కొత్త పని కుర్రాన్ని నమ్మి వాడి వెంట మేకల్ని పంపాము. వాడు వాటిని ఇంటికి తోలుకురాకపోతే ఏం చేసేటట్టు అన్నది. భద్రయ్య తన మేకలను కాయటానికి ఒక కుర్రవాడి కోసం చూస్తుంటే అతని స్నేహితుడు రామదాసు గోపి అనే కుర్రవాడిని సిఫార్సు చేసి పనిలో పెట్టుకోమని పంపించాడు. వాడు ఆ రోజే మొదటిసారిగా మేకలను తోలుకొని వెళ్ళాడు. మేకలు తిరిగి వచ్చే వేళ అయ్యింది. కానీ గోపి జాడలేదు. కుర్రవాడు నమ్మకస్తుడు కాకపోతే నా స్నేహితుడు రామదాసు వాణ్ణి పంపిస్తాడా? మరేం భయం లేదు, నీ పని నువ్వు చూసుకో అని భద్రయ్య భార్యను పంపేశాడు. కానీ అతని మనసులో కూడా భయం కలగకపోలేదు. అవును, ఈ మేకలతో పాటు పనికుర్రాడు పారిపోతే తాను చెయ్యగలిగింది ఏమీ లేదు. భద్రయ్య తన పని పూర్తి చేసుకొని వీధి అరుగు మీదకు చేరేసరికి పనికుర్రాడు మేకలతో సహా తిరిగి వచ్చాడు. భద్రయ్య మనసు లక్ష్మి మనసు కుదుటపడింది. పనికుర్రాడు గోపి అమాయకపు మొహం చూస్తే నమ్మకస్తుడిలాగే కనిపిస్తాడు. కానీ ఎందుకైనా మంచిది, వాణ్ణి పరీక్షించాలనుకున్నాడు భద్రయ్య. 2-3 రోజుల పాటు గోపి కంటపడేలా చిల్లర డబ్బు భద్రయ్య ఇంట్లో అక్కడక్కడా పడేశాడు. గోపి వాటిలో ఒక్కటైనా ఉంచుకోకుండా అన్నీ తీసి భద్రయ్యకు ఇచ్చేశాడు. దాంతో భద్రయ్యకు గోపి మీద మరికొంత నమ్మకం ఏర్పడింది. గోపిని అనవసరంగా అనుమానించకు, వాడు చాలా మంచివాడు అని భద్రయ్య తన మనసులో ఏ అనుమానము ఎన్నడూ కలగనట్లుగా తన భార్యకు చెప్పాడు. మొదట్లో అందరూ మంచిగానే ఉంటారు, 4 రోజులు పోతే కానీ అసలు రంగు బయటపడదు అన్నది లక్ష్మి భర్తతో. ఆఖరుసారిగా గోపిని పరీక్షించాలని తలచి భద్రయ్య తనకు స్నేహితుడైన ఒక ముసల్మానుకు కొంత డబ్బిచ్చి ఏదో చెప్పి పంపాడు. ఆ ముసల్మాను మిత్రుడు మేకలను అడవిలో కాస్తున్న గోపి వద్దకు వెళ్ళి, అబ్బాయి 10 రూపాయలిస్తాను, నాకొక మేకేస్తావా అని అడిగాడు. ఇవి నావి కావు బాబు, మా యజమాని గారి దగ్గరకు వెళ్ళి కొనుక్కోండి అన్నాడు గోపి. ముసల్మాను బేరం పెంచి చిట్ట చివరకు ఒక మేకకు 100 రూపాయలిస్తానన్నాడు. గోపి కొంచెం ఆలోచించి సరే ఇవ్వండి అని 100 రూపాయలు తీసుకొని ముసల్మానుకు మందలో నుంచి ఒక మేకను ఇచ్చేశాడు. సాయంత్రం గోపి మేకలను ఇంటికి తోలుకుపోతూనే భద్రయ్య దగ్గరకు వెళ్ళి, బాబు, ఒక తెలివిలేని సాయిబు 100 రూపాయలిచ్చి మన మేకను ఒకదాన్ని కొన్నాడు, ఇదిగో డబ్బు, దానితో మనకు 3 మేకలు వస్తాయి కదా అని అమ్మేశాను అంటూ డబ్బు భద్రయ్య చేతిలో పెట్టాడు. అటు తరువాత భద్రయ్య కానీ లక్ష్మి కానీ గోపిని ఏనాడూ అనుమానించటం జరగలేదు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.